పేరు అత్తిపల్లి అనూప్ రెడ్డి, కోవూరు మండల అధ్యక్షుడిని. చాలామంది భక్తులు గుడిలో ఉన్నప్పుడు ఆ గుడి నిర్వహణ కార్యక్రమాలు చూసే వ్యక్తుల మీద దాడులు చేయడం కోవూరు నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు జరుగుతున్న సంఘటనలు నిజంగా కోవూరు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది 2 సంవత్సరాలు పూర్తవుతుంటే ఈ 2 సంవత్సరాల్లో ఇట్లాంటి సంఘటనలు అనేకం. ఒక్కసారి నిన్నటి జరిగిన సంఘటనని ఒక్కసారి మీరు కళ్ళారా చూడండి. ఎంత దారుణంగా సాయిబాబా గుడిలో ప్రజల సమక్షంలో నిర్వాహకుల మీద వందలాది మంది టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి గుడిలో భూత పురాణాన్ని ప్రసంగించడం, అదేవిధంగా ఆ నిర్వాహకులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని ఏదో అడిగితే దాని మీద టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఏ విధంగా చేశారో మనం కళ్ళారా చూస్తాం. ప్రశాంతమ్మ గారు గడప గడప 18, 19 వార్డులు లేదా 17, 18 వార్డులో కార్యక్రమం నిర్వహిస్తే ప్రజా సమస్యలు తెలుసుకోకపోగా ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కార్యక్రమాలని అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 1 or 2% తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు చేయడం నిజంగా చాలా దారుణం. ఇంతటి దారుణం జరుగుతుంటే పోలీసు వారు వాళ్ళని అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చెదరగొట్టకపోగా అక్కడ ఎక్కడ ఈ ఎవిడెన్స్లు బయటపడతాయో అనే ఉద్దేశంతో టీడీపీ సాయిబాబా గుడిలో ఉండే సీసీ కెమెరాకు సంబంధించిన డిస్కులన్నింటినీ తీసుకోకపోవడం, అదేవిధంగా అక్కడ ఉండే కార్యనిర్వాహకులు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసును తీసుకోకపోగా వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మేము ఒకటి తెలియజేస్తూ ఉన్నాం, వీళ్ళకి ప్రజలన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదు. సాక్షాత్తు సాయిబాబా గుడిలోనే ఇంతటి దారుణం చేయడం నిజంగా చాలా ఘోరం. నిజంగా నిన్నటి నుంచి ప్రజలందరూ అంటున్నారు, ఏంది ఇంత దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, కనీసం ప్రజలు ఏమన్నా కష్టం అని చెప్పి చెప్పుకుందామంటే తెలుగుదేశానికి సంబంధించిన ఒక్క నాయకుడు లేడు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, మంచినీళ్ళ సమస్య ఎక్కువగా ఉంది అని ఎవరి దగ్గరికన్నా వీళ్ళు చెప్పుకుందామంటే వినేదానికి చేసేదానికి ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ఈరోజు అందుబాటులో లేడని చెప్పి ప్రజలు అనుకుంటుంటే, నిన్నటి జరిగిన సంఘటన కోవూరు నియోజకవర్గంలో మరీ చర్చలు ఈ విధంగా చేసుకుంటారా? పరిపాలన మీకు అందించింది ఈ విధంగా చేసేదానికా అని చెప్పి ప్రజలు భయపడుతున్నారు. నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో మరీ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా కోవూరు మండలంలో 1 or 2% తెలుగుదేశం సంబంధించిన నాయకులు మరీ వీరంగం సృష్టిస్తున్నారు. అధికారం శాశ్వతం అనుకుంటున్నారో లేదో, అధికారం వీళ్ళకి శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటుందనుకుంటున్నారో తెలియట్లా. వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి పరిపాలన అందిస్తే ఈరోజు ఆ పరిపాలన పక్కన పెట్టి ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మొన్న 3 రోజుల క్రితం ఒక ఏరియాకు సంబంధించి నీళ్లు లేవని చెప్పి ఒక పంచాయతీ కార్యదర్శి కాడికి వెళ్తే ఆ పంచాయతీ కార్యదర్శి ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ కార్యదర్శికి చెప్తా ఉన్నాం, కోవూరు శాసనసభ్యురాలు కూడా ఒక ఆడవారే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆడవారితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని చెప్పి ఆ కార్యదర్శికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నుంచి మొదలు పెడితే సింహాచలం కాడికి ఏ విధంగా ఎంతమంది ప్రాణాలు బాగొట్టుకున్నారో, వాళ్ళ కోసం మహిళలు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టే సంస్కృతి తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఏం చేస్తున్నారు? నిన్న మా కోవూరు మండలంలో ఒక చిన్న దేవాలయంలో భక్తులు ఆడపిల్లలు అందరూ ఉండగా ఎవరో అక్కడ దాన్ని కార్యనిర్వాహకుడిగా చూసి అతను ఏదో ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో అడిగితే అతని మీద ఈ తెలుగుదేశం గూండాలు అపరిచితంగా దాడి చేసి హింసించడం జరిగింది. అక్కడ ఉండే సీసీ ఫుటేజీలు కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి కోవూరు పోలీసు వారు ఏం చేస్తున్నారో కానీ మాకైతే అందుబాటడం వల్ల మేము ఏదన్నా ఒక మాట మాట్లాడితే ముట్టుకు మాకు నోటీస్ ఇచ్చేదైతే నేర్చుకొని ఉన్నారు. అంతకు మించి చేసింది ఏమీ లేదు. ఈ కూటమి ప్రభుత్వం బెదిరింపులకి
ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరూ భయపడేది లేదు. అందువల్ల ఖచ్చితంగా మీరు దీని మీద చర్య తీసుకోకుంటే దీని మీద తప్పకుండా కోవూరు ఎమ్మెల్యే గారు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరించుకుంటూ, ఇవాళ రైతుల పరిస్థితి కాడికి వస్తే ఇవాళ యూరియా కార్డులు రాస్తున్నారు. రెండో పంట స్టార్ట్ అయింది. ఒక్క రైతు భరోసా కేంద్రంలో ఒక్క బస్తా యూరియా లేదు. దాని మీద మాట్లాడేవాళ్ళు లేరు. నిన్న ఐఏబీ సమావేశంలో మీ కూటమి ప్రభుత్వం మంత్రులే ఇసుగిచ్చుకొని ఒకరికొకరు దూషించుకొని పక్కకు పోయిన ఘటన కూడా చూసాము. నిన్న కాక మొన్న జరిగిన ఐఏబీ మీటింగ్లో కేవలం సీనియర్ మంత్రి రామనారాయణ రెడ్డి అలిగి పక్కకు పోయిన దాఖలాలు ఉన్నాయి. అందువల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెండో పంటకి సాగుకు అందరూ నారుమళ్ళు సిద్ధం చేసుకున్నారు. యూరియా అవసరమైతే ఒక్క బస్తా ఎక్కడా లేదు. అన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎక్కడ ఉన్నాయో మరి ఎప్పటికొస్తాయో అర్థం లేదు. ఇవాళ కాంప్లెక్స్ ఎరువుల మీద బస్తాకి 400 రూపాయలు పెంచేసి ఉన్నారు. 400 రూపాయలు. అదేమంటే కేంద్రం సబ్సిడీ తగ్గిస్తుంది అని చెప్తున్నారు అగ్రికల్చర్ అధికారులు. అది ఎంతవరకు కరెక్టో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించవచ్చు కదా. అదే గతంలో రాజశేఖర రెడ్డి సెంట్రల్ ఇది ఇచ్చిన దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేటు ఆయన భరించి తగ్గించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అవన్నీ గమనించుకొని నేనేదో చేసేస్తున్నాను, సూపర్ 6 సూపర్ 7 అభివృద్ధిలో దూచుకుపోతూ ఉంది కోవూరు. ఎక్కడ దూచుకుపోతూ ఉంది చూస్తూ ఉన్నాం. అన్నీ ఎక్కడ పడ్డా రోడ్డు గుంతలే. మా ఊరి నుంచి రావాలంటే కారు సెకండ్ గేర్లో తప్పితే మామూలు గేర్లో వచ్చే పరిస్థితి లేదు. చెర్లోపాడెం మాది కోవూరు మండలం కోసవేట్లో ఉండే గ్రామం, 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామం మాది. ఈ విధంగా ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతా ఉన్నారు. నేను ఇప్పుడు జిల్లా రైతు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. నేను కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో, ప్రసన్న కుమార్ రెడ్డి ఆశీస్సులతో. అందువల్ల ఏంటంటే ఇంతవరకు ఇప్పుడైనా ఎమ్మెల్యే గారు కళ్ళు తెరుచుకొని నీ టీముని పెట్టుకొని మా సాక్షరుడు చెప్పినట్టు, మా అనూపురెడ్డి చెప్పినట్టు నువ్వు ప్రత్యేకంగా లీడర్షిప్ నాయకులను కాదు పెట్టుకోవచ్చింది. నీ స్పెషల్ మనుషుల్ని పెట్టి ఎక్కడ ఏం జరుగుతుందనేది ఒక్కసారి లోతుగా పరిశీలన చేయండి.